ఎటువంటి నష్టపరిహారం ఇవ్వకుండా పోలీస్ ప్రొటెక్షన్ తో ఎంఆర్ఓ మోహన్ కుమార్ తన పొలానికి ఉన్న పెన్షన్ వద్ద గేటుకు ఉన్న తాళం పగలగొట్టి అనుమతి లేకుండా లోనికి ప్రవేశించి తన భూమిలో హైటెన్షన్ లైన్లు వేస్తున్నారని అనంతపురం జిల్లా కూడేరు మండలం కామూరు గ్రామ రైతు శ్రీధర్ చౌదరి ఆవేదన వ్యక్తం చేశారు. మేము అభివృద్ధికి అడ్డు కాదని, మాకు నష్టపరిహారం చెల్లించకుండా రైతుల జీవితాలతో ఆడుకుంటున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని వేడుకున్నారు. అంతేకాకుండా నష్టపరిహారాల్లో ఒక్కొక్క రైతుకు ఒక్కో రకంగా నష్టపరిహారం చెల్లిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. హైటెన్షన్ టవర్లు పడిన తర్వాత ఆ భూమికి విలువ ఉండదని, రైతులు సాగు చేసుకోవడానికి కూడా ఇబ్బందిగా ఉంటుందని అన్నారు. కావున జిల్లా కలెక్టర్ దీనిపై స్పందించి రైతులకు న్యాయం చేయాలని కోరారు. పని జరిగినాయి కానీ డెమోక్రసీ అంబేద్కర్ రాజ్యాంగం మాకు గుర్తుంది. ఈ రోజు బీగాలు వలగొట్టారు. ఈ రోజు సుధాకర్ గారు ఒక రైతు ఎంఆర్ ఆఫీస్ పోతే 11, 12 అయినా రెవెన్యూ వాళ్ళు రారు. కానీ నా ప్లేస్ లేక మాత్రము 6 గంటలకు వచ్చి తాళాలు వలగొట్టేశారు. బయట పెట్టాలి. ఏం ఎలక్షన్ జరుగుతుందా, లేకుంటే పాకిస్తాన్ బార్డరా, లేకుంటే ఎన్ఓసి ఏమన్నా వీళ్ళకు? ఈ విధంగా నేరుగా రావచ్చా? సీనియర్ సిటిజన్స్ ని, పెద్దవాళ్ళని చూడకుండా ఒక అంబులెన్స్ కూడా లేదు. ఈడ పడిపోతే ఒక డాక్టర్ గా నేను తప్ప కాపాడే శక్తి కూడా ఎవరికి లేదు. ధర్మంగా ఒక డాక్టర్ ని నేను ఒక్క నోటీస్ పంపించినారు. అది మీడియా కూడా చెప్పా. కానీ చర్చలు నిన్ననే చెప్పాను. 164 అంట వాళ్ళకి చట్టం ఉంటుందా? వాళ్ళకు చట్టం ఉందంట. నన్ను తాళాలు పాల్గొట్టి ₹1 ఇవ్వకుండా, కంపెన్సేషన్ ఇవ్వకుండా నన్ను డాక్టర్ ని తొక్కేస్తే రైతులందరినీ తొక్కేసి నేర్చుకున్నారు ఈ కంపెనీ అధికారులు మహేష్, వినోద్. మేము పదే చెప్పినాం. 10 రోజుల నుంచి చెప్తున్నాము. రైతుకు న్యాయం చేయండి, రైతుకు న్యాయం చేయండి. న్యాయం చెప్తాను. ఈయనైతే తాటి చెర్లలో గుంతలు తీశారు. 73,000 రూపాయలు ఇచ్చాడు. మత్తాడు పొలము గుంతలు తీశారు. చెక్స్ ఇస్తారు. ఈ రోజు మీరు ఒకటి చూస్తే, నా పేరు డాక్టర్ కోనంకి శ్రీధర్ చౌదరి అండి. అనంతపురం జిల్లాలో పోయిన సంవత్సరము ఆంధ్రప్రదేశ్ మంత్రి పయ్యావుల కేశవ్ గారు, జిల్లా కలెక్టర్ గారు ఉత్తమ వైద్యునిగా నన్ను పిలిచి ఇచ్చేశారు అవార్డు. ఎందుకు? ప్రజలకు సర్వీస్ చేస్తున్నా. కానీ నేను ఈరోజు ఏం చెప్పాను? మా తండ్రి గారు ఎప్పుడు నాకు మాట చెప్తాండి, మనం లెక్కకు పుట్టినామా మనుషులకు పుట్టినామా? లెక్కకు పుట్టింటే గిన కుక్కలు అంటారా, మనిషికి పుట్టింటే మానవత్వం ఉంటుంది. ఈరోజు మానవత్వాన్ని మంట కలిపి రైతుకు టవర్లు వేయమని నేను పర్మిషన్ ఇచ్చాను. కానీ మాతో సంతకాలు తీసుకోలేదు, ₹1 ఇవ్వలేదు. ఈరోజు కావాల్సిన రైతు టీవీ, ఎస్టీవీ బ్రోకర్ ఛానళ్ళు మమ్మల్ని చూపించుకోకుండా వాళ్ళకి కావాల్సింది అనుకూలంగానే ఈ రోజు నుంచి వాళ్ళు ఏమేస్తారు? డాక్టర్ టవర్కి అడ్డుకున్నాడు అంటారు. నేను టవర్కి ఎక్కడ అడ్డుకోలేదు. ఇప్పుడు కూడా చెప్తున్నాను, 1 కాదు 10 టవర్లు వేయండి. 1 కాదు 10 టవర్లు వేయండి. మీకు పోలీసు వాళ్ళు కాలేమో, ఆ టవర్ నేనే సెక్యూరిటీ ఉండి. వీళ్ళందరూ ఎవరంటే ఎంఆర్ఓ మోహన్ కుమార్ వచ్చాడు. నేను మొదటి నుంచి చెప్తున్నానే, మణి మోహన్ కుమారు, సిఐ రాజు, వాళ్ళ డిపార్ట్మెంట్ అందరూ వచ్చారు, మహిళా కానిస్టేబుల్ వచ్చారు, అందరినీ తెచ్చారు. కానీ రైతులకి ఏమైనా ఒక అంబులెన్స్ కూడా లేదు. ఈరోజు ఏ విధంగా చేస్తున్నారంటే లాఠీ చార్జ్ చేసే విధంగా. రైతు పట్టా భూమిలో ఉదయం తాళాలు పగలగొట్టి, ఏమయ్యా రైతు రెవెన్యూ ఆఫీసు పోతే 11, 12 అయినా రారే. ఓ కేసు సాధారణ వ్యక్తి పోలీస్ స్టేషన్కి వచ్చి కేసు ఇస్తే కేసును కూడా చూర్రే. అట్లాంటిది ఈరోజు నేను ఒక ఎమ్మెల్యే కాదు, మంత్రిని కాదు, ఎంపీని కాదు. ఈరోజు 40 మంది పోలీసులు, 15 మంది మా ఆడపడుచులు, ఇంతమంది బెటాలియన్ వచ్చిన తర్వాత ఏం అధికారం ఉంది తాళం పగలగొట్టి లోపల రావడానికి? పేపర్ ముఖ్యమని ఇచ్చినారా? మాకు ఆల్రెడీ వాళ్ళు చెప్పేది ఏమంటే, నిన్న ఇంటర్వ్యూలో కూడా అదే చెప్పాను, రైతులందరితో బాధిత రైతులతో కూడా చెప్పాను, 164 యాక్ట్ అప్లై చేస్తారంట. దేశానికి అవసరమైతే పట్టా భూమిలో మేము వెళ్ళిపోతామని చెప్పి యాక్ట్ చెప్తాందంట. నరేంద్ర మోడీ గారిని ముందర పెట్టి సికండి పనులు వీళ్ళు చేస్తున్నారు. మేము అభివృద్ధిని అడ్డుకోము. 1 కాదు 10 టవర్లే. పోలీసు వాళ్ళు ఈ రోజు ఉంటారు, రేపు పోతారు. రోజు ఉండాల్సింది రైతులే కదా, మా పట్టాల భూములే. ఎన్నాళ్ళు ఎంఆర్ఓ వస్తాడు, ఎన్నాళ్ళు